దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇటీవలి భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఆ ఉగ్రవాదు ఏ దేశంలో ఉన్నా వారి వద్దకే వెళ్లి అంతం చేస్తామని ప్రకటించింది. అది పాకిస్తాన్ అయినా, అమెరికా అయినా దేశ సంరక్షణ కోసం వదిలిపెట్టేది లేదని ఇండియా హెచ్చరించింది. అయితే దీనిపై తాజాగా అగ్రరాజ్య అమెరికా స్పందించింది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా మరోసారి సూచించింది. ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా అక్కడికి వెళ్లి మరీ అంతం చేస్తామని ఇటీవలి ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ఇలా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్, ఇండియా వైరంలో తాము జోక్యం చేసుకోము కానీ ఉద్రిక్తత పరిస్థితులు ఉంటే సామరస్యంగా చర్చించి పరిష్కారం కనుగొనాలని సూచించారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి. పాకిస్తాన్లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై కూడా మాథ్యూ ఇదే తరహాలో సమాధానమిచ్చారు. 2019 పుల్వామా దాడి తర్వాత ఇండియాకు ప్రమాదకరంగా మారిన వ్యక్తులపై అక్కడి ప్రభుత్వం ఫోకస్ చేసిందని ఇటీవలి బ్రిటన్ ది గార్డియన్ పత్రిక కథనంలో పేర్కొంది. విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ రా దాదాపు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపించింది. ఈ కథనాన్ని మన విదేశాంగ శాఖ ఖండించింది. అదంతా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. అయితే మోదీ, రాజ్నాథ్ మాత్రం ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఎక్కడికైనా వెళతామని తేల్చి చెప్పారు.